తెలంగాణలో భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ సిద్ధమైంది. 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా భూదారు, రోవర్ సర్వే వంటి సేవలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను రూపొందించామన్నారు. ఈ పోర్టల్ ను గురువారం నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూభారతి వివాదాలు పరిష్కారానికి ఇది తొలి అడుగు అని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలను మొత్తం కూడా శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే భూభారతి పోర్టల్ ని తీసుకురావడం జరిగింది. ఈ రోజు నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించనుంది. ఈ రోజు ముందుగా కొన్ని ప్లేసెస్ ని గుర్తించి ఆ ప్లేసెస్ లో ఈ భూభారతి పోర్టల్ ని ప్రారంభించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా కుస్మంచి, అశ్వరావుపేట, అమ్నగల్, అదేవిధంగా వడ్పల్లి, కోస్గి ప్రాంతాలను ఎంపిక చేసింది. స్మార్ట్ ఫోన్ తో ఇంటి నుంచే ఈ యొక్క భూభారతి సేవల్ని వినియోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఒక పోర్టల్ కూడా విడుదల చేసింది. మీ సేవా కేంద్రాలకు ఇక్కడ నుంచి వెళ్లకుండా నేరుగా తన ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ ఉంటాయో ఆ స్మార్ట్ ఫోన్స్ నుంచి ఇంటి నుంచే భూభారతి పోర్టల్ ఓపెన్ చేసి ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ సంబంధించిన విభాగాలు మొత్తం కూడా ఈ ప్లాట్ఫామ్ మీదనే ఉండే అవకాశం ఉంది. భూ వివరాలతో పాటు లాగిన్ అయ్యేందుకు అక్కడ ఉన్నటువంటి పోర్టల్ ని క్లిక్ చేస్తే అందులో ఆన్లైన్ సర్వే అప్లికేషన్స్, ఫీజు చెల్లింపులకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా 1-2 రోజుల్లోనే 7 రోజుల్లో సర్వే మొత్తం కూడా, అంటే మీ సమస్యలు ఏదైనా ఉంటే ఆ సమస్యను మొత్తం కూడా అందులో ఎంట్రీ చేసి పోర్టల్లో ఎంట్రీ చేస్తే దాదాపు 1 వీక్ లోపే సమస్యలు మొత్తం కూడా క్లియర్ చేసే విధంగా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ని కూడా రూపొందించడం జరిగింది. సర్వే మ్యాప్ అదేవిధంగా ఆన్లైన్ లో మొత్తం కూడా అప్లోడ్ చేయాలి. ప్రతి దశలో కూడా ఎస్ఎంఎస్ అలర్ట్ ఉంటుంది. అంటే వెరిఫికేషన్ కోసం అటు ఓటీపీ కావచ్చు, మరోవైపు ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా ఆ పోర్టల్ నుంచి వస్తూ ఉంటుంది. ప్రతి భూమికి ప్రత్యేక భూదాన్ నెంబరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి వస్తుంది. రైతులకు వేగవంతమైన సేవలు, రెవెన్యూ వ్యవస్థలో చారిత్రక మార్పు కోసమే ఈ యొక్క భూభారతి పోర్టల్ తీసుకొచ్చినట్టు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే వెల్లడించడం జరిగింది. మొత్తం మీద రెవెన్యూ శాఖలో గత కొంతకాలంగా పెండింగ్ పేరుకుపోయినటువంటి భూ సమస్యలు మొత్తం కూడా ఈ భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భూభారతి పోర్టల్ ని ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురానుంది. ఈ రోజు నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్లేసెస్ ని ఎంపిక చేసి ఆ ప్రాంతాల్లో ఈ భూభారతి పోర్టల్ ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.